నేనంతే శ్యామల. సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఎరగదీస్తా. తీసావు గానీ ఇంతకీ అమ్మాయి నీకు పడుతుందంటవా? రేయ్, ప్రతి అమ్మాయికి పడాలనుంటుందిరా. కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే. అమ్మా చంద్రకళ, ఐఎమ్ సారీ అమ్మా. శని నిన్ను సెంటర్ చేశాడు, అందుకే వీడు ఎంటర్ అయ్యాడు. హాయ్. హాయ్. ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావు? ఇంతకీ అతను ఏమన్నాడు? ఏం లేదు, నథింగ్. ఏ చందు, ఈ రోజు మనకు కొత్త పీస్ దొరికిందే. ఈ రోజు ర్యాగింగ్ వద్దు. ఎందుకు ఈ ర్యాగింగ్ లో అవి తప్పు కదా? ఏంటి ర్యాగింగ్ లవి వద్దా? నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏం లేదు, ర్యాగింగ్ వద్దు అంతే. చెయ్యాలి. No. సరే అయితే ఈ రోజు నువ్వు చూస్తూ ఉండు, మేం చేస్తాం. నీ పేరేంట్రా? చింతాడు సీను ఫ్రమ్ శ్రీకాకుళం. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరురా? ఇంకెవరు? అరుంధతులప్ప. రేయ్, అరుంధతిలో ఒక డైలాగ్ చెప్పురా. చిన్న పిందులాగా ఉండేదాని బా. ఇప్పుడేట పందిలా తయారైపోను. అవునోలా, నన్ను ఒంటరిగా సమాధిలో ఒగ్గేసి నన్ను కొల్లబెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాడిని మను ఆడుకొని తై తక్కలాడతావా? నిన్ను అక్కడా ఎలా కనిపిస్తున్నాడట? ఇది కాలేజా లేకపోతే అడివా? చిన్న కొంటే పట్టుకుని కొట్టేస్తుంటే కాపాడడానికి ఏ కొంటే లేడా? లేడా? ఏయ్, ఏంటి ఇక్కడ గొడవ? ఏటంటే ఏడు చెప్పాలంటే చిన్న గుంటడని చూడకంటే గుంటలందరూ నాన్న తంటలెట్టేస్తుంటా. నువ్వు చిన్న గుంటడు వెంట్రా, పిల్లల పందిలా ఉంటే. ఏయ్, సార్, ఆ. వీళ్ళు మమ్మల్ని పెట్టిన టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలకు కూడా అభయ చట్టం రావాలి సార్. ఆల్రెడీ వాయ్ అయిపోయిందేటనియా. ఇంతమంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే ఆ? మీరు బాగా ముదిరిపోయారే. లొకేషన్ షిఫ్ట్. మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? వెంకటేశ్వర్లు, నీ దెబ్బకి నా ఉద్యోగం ఊడిపోయేలా ఉందిరా. ఈ రోజుల్లో బార్ లో కంటే కాలేజ్ లో సీట్ ఈజీగా దొరుకుతుంది. ఎందుకో తెలుసా? కుర్రాళ్ళు కాలేజ్కి రావటం మానేశారు. ఏదో పాపం చదువుకుందాం ఇలాంటి చిన్నపిల్లలు కాలేజ్కి వస్తే వాళ్ళని కూడా ర్యాగింగ్ చేస్తే ఇంకెవడొస్తాడు? ఆ? అలా అడగండా. నాకపోతే థర్టీలో కాలేజ్కి వచ్చినారా, క్యాబినెట్ డాన్స్ రైడర్కి వచ్చినారా? ఆ గొట్లేటంటే కాన్వెంట్ బట్టలు కాలేజ్కి లేడీస్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాకు మండిపోద్ది. ఈ యాంగిల్ కూడా ఉందా నీలో? నువ్వేంటి అలా వణికిపోతున్నావు? చేయాల్సిందంతా చేసేసి యాక్టింగ్. మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి. పోలీసులు అంటే భయం అండి. హాబీస్ ఏంటి? లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్ అండి. అయ్య బాబోయ్, డాన్స్ వచ్చంట. ఒకసారి డాన్స్ అయ్యి. నాకు కొంచెం సిగ్గండి, అందరూ చూస్తున్నారు. ఇట్రా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి. అయితే నా దగ్గర ఒక పాట ఉంది, పెట్టుకోమంటారా? సంపేసి. దేవుడి పాట అనుకుంత. తూకుడు పాట. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సీరులు ఎక్కంగా ఇన్నోవా చుట్టిస్తానని హక్కులు. అమ్ములు, కాలేజీలో ఎలా ఉందమ్మా? అంతా ఓకే. ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు. అన్నయ్యతో చెప్పాలి. ఆగాగు, ఏసీపీ నారాయణ అతను మనోడు కదా. నీకు విషయం తెలుసా? అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ. అతని సంగతి నేను చూసుకుంటాను. చిన్న చిన్న విషయాలు అనేదాకా అక్కర్లేదు, ఇలా చూసుకుంటాడు. నాకు వదిలే, నువ్వు వెళ్ళిపో అంతే. నమస్తే మేడం, నేను ఏసీపీ శంకర్ నారాయణ. ఏంటి, మీరు ఏసీపీ శంకర్ నారాయణ? అవునమ్మా, నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట. మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. అన్నయ్యతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. ఏంటి, ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చుంటే వాడి తోలు తీసేవాళ్ళుగా. ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి, బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడమే. వాడు వస్తున్నాడే.
మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. ఓకే ఓకే. నమస్తే ఏసీపీ గారు. నమస్తే ఏసీపీ గారు. చోటు, ఏసీపీ గారు వచ్చారు. ఒక టీ పట్రా. వాటర్ లీక్ అయినట్టుంది. సార్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం. అవును కదా? అవును సార్, నేర్చుకున్నాం. పాడమంటారా? కానీ తెలిసిలేలే, తెలిసిలేలే, నెలరాజాని గుడుడు తెలిసిలే. ఓకే ఓకే. ఏంటి నేను ఏసీపీ కాదని మీ అందరికి తెలిసిపోయిందా? అవునరా, తెలిసిపోయిందిరా. నన్ను చీట్ చేస్తావరా? ఈ సత్య చెల్లెల్ని టచ్ చేసావు. నీ బ్లడ్ తో నెయిల్ పాలిష్ వేసుకుంటారా? నేను ఒకసారి చెప్పేది వినిచెందు. చందునా? నేను నీకు అంత క్లోజ్ ఎప్పుడయ్యాను? నేను ఒకసారి చెప్పే ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదైనా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా? ఆ! ఏంట్రా? సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ నేను చెప్పు. చెప్పేది వినిచెందు. ఏ లాగొద్దు. ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది, ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్. చూడు, పూల మొక్కలు, గాజు బొమ్మలు, ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటేనే క్యూట్ గా ఉంటుంది. ఇక్కడ కాబట్టి ఒకటి పీక, అదే బయట అనుకో పైదాకా మొత్తం మోగిపోయేది. పద, ఫేస్ లో స్మైల్ పెట్టు. ఏంటి ఆ సౌండ్? సౌండ్ రాదా? నన్ను బయలుదేరమంటారండి? ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది. వద్దులేండి, బయలుదేరతాను. వెళ్ళు. రండే. రే బంటి, అన్నా వాడికోసారి ఫోన్ చేయరా. గా బైగాన్ గాని ఫోన్ రింగ్ అవుతుంది. హలో రే హలో, అరే, అరే. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? పక్క దీపే. అప్పు రేయ్, తమ్ముంటే కూడా నాకు చెప్పరా. చెప్తే పీక్కుంటావా? రే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. రేయ్, గిటార్ గాడిద ముందు వాయించరా, ఘాట్ జిల్లా ముందు కాదు. రే నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడురా. వాకింగ్ చేయి, బీపీ తగ్గుద్ది. డైటింగ్ చేయి, కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. దొరుకుతావురా, నాకు దొరుకుతావు. వెతుకురా, వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్? టేబుల్ డబ్బులు బండిలో డీజిల్ తప్ప ఎత్తుక లఫుట్. ఓ, ఏమంటున్నా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఎత్కాలే. ఎందుకు? గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు. వాడిని స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా. గాని మాకు తెలియదుగా. వీడు తెలుసా? గీడు మాకు తెలియదు. మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్? ఈ వారం నా పూజలు లేదు, పొరపాటు జరిగింది. అందుకే టెన్షన్లు అన్ని. ఏమైందిరా? చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి? రేయ్, కొంతమంది అమ్మాయిలు పూవిస్తే పడతారు, కానీ ఇది పూవిస్తే పడేసిద్ది. అందుకని ఇలా హ్యాండిల్ చేశా. లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ ఉందిరా. రేయ్, మా అమ్ముల్ని ఏడిపిస్తావరా? అమ్ములు ఎవరన్నా? ఓ, ఈ అమ్మాయి పేరు అమ్ములా? నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను. ఏంటో అవి? ఒకటి, అమ్ముల కళ్ళలో వాటరు. రెండు, అమ్ముల నోట్లో థర్మామీటర్. వీడికి ఎక్కువైంది క్వార్టర్. నీ వల్ల వాటర్ చూశాను, వెళ్ళి సారీ చెప్పు. అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా. సారీ చెప్పండి. సోది చెప్తున్నాడు. సోది. సారీ చెప్పరా? సారీ చెప్పలేదన్నా. అన్నా, అన్నా. ఒరేయ్, వాడు స్ట్రాంగా, పోల్ వీకా? పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్ గా ముందుకెళ్ళగలం. నువ్వు తగ్గొద్దన్నా. భారతి, నీకు తెలుసు కదా, నేను గొడవలు పడే మనిషిని కాదు. జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే. అర్థమైందా? లంచ్కి వస్తాను. గుత్తంకాయ కూర చెయ్యే. వెనకాల బ్యాచ్ని చూసావుగా, రోజుకు 10 కోళ్లు తిని 10 సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు. 10 మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు, దమ్ము. ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా, మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు. లాగి పెట్టి గోపు మీద ఒకటి కొట్టా.